తన తండ్రి చనిపోయిన తరువాత కన్నతల్లిని భారమని భావించిన ఓ కొడుకు ఆమెని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఆ తల్లికి నెలలా వచ్చే పెన్షన్ డబ్బుని ఆ వృద్ధాశ్రమానికి పంపించేవాడు. తనకి ఖాళీ దొరికినప్పుడు, మనసుకు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఏ అమావాస్యకో ఓసారి వెళ్ళి అమ్మని చూసి వచ్చేవాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకరోజు వృద్ధాశ్రమం నుండి అతనికి ఫోన్ వచ్చింది. మీ అమ్మకు బాగాలేదు, సీరియస్గా ఉంది, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది, కొడుకుని అదే నిన్ను చూడాలని ఏడుస్తుంది, మీరు వెంటనే రండి అని. వృద్ధాశ్రమంలోకి అడుగుపెట్టిన కొడుకును చూసి ఆ తల్లి తన శక్తినంతా కూడదీసుకుని, బాబు వచ్చావా నాయనా, నా చివరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా అని అడిగింది. తల్లి చేతిలో చెయ్యేసి చెప్పమ్మా అన్నాడు ఆ బిడ్డ. నాయనా, ఈ ఆశ్రమంలో ప్రతి గదిలో ఫ్యాన్లు పెట్టిస్తావా? ఒక్కటి కూడా లేదు. అలాగే ఆహారం పాడవకుండా పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఒకటి కొనిపెట్టు నాయనా అంది. ఇక్కడ ఫ్రిడ్జ్ లేకపోవడంతో పాడైపోయిన ఆ ఆహారం తినలేక చాలా రోజులు నేను ఖాళీ కడుపుతో పస్తులు పడుకున్నా, ఆకలితో పడుకున్నానన్నా అన్నది. మరి అమ్మా, ఇన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నావు కదమ్మా, నేను చాలాసార్లు నిన్ను చూడడానికి ఇక్కడ వచ్చాను కదా, ఎప్పుడు కూడా నాకు ఈ విషయమే చెప్పలేదు, మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావమ్మా అని అడిగాడు. బాబు, నేను ఎలాగోలా వేసవిలో వేడిని, ఆకలి బాధను తట్టుకుంటున్నాను, కానీ రేపు నీ పిల్లలు నిన్ను కూడా ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవురా నాన్న అని చెప్పి బోరున ఏడ్చేసింది. కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించే కొడుకులకు అందరికీ కూడా ఈ మెసేజ్ అంకితం చేయండి. ఈ దేశానికి వృద్ధాశ్రమాలు అవసరం లేదని చెప్పే తరం రావాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. చిన్నప్పటి నుంచి కూడా మనల్ని సుకుమారంగా పెంచి పోషించి ఈరోజు వారికి ఆధారం లేని సమయంలో ఆ తల్లిదండ్రుల్ని ఇలా అనాథలుగా